ఒక పల్లెటూరులో పోతురాజు అని అతను ఉండేవాడు. సిటీకి 50 మైళ్ళ దూరంలో వాళ్ళ ఊరుండేది. అతను ప్రతి వారం సిటీలో జరిగే పశువుల సంతకి వెళ్ళేవాడు. ఏమయ్యా, ఈ బర్రెంత? లచ్చ. ఏంది లచ్చనా? ఇది పాలిస్తుందా పాదరసం ఇస్తుందా? పాలే పాదరసం లెక్కుంటాయి. నువ్వు కొంటే కొను, లేకుంటే పక్కకు పో. మస్తు మండున్నారు కొనేటోళ్ళు. అవునా, అమ్ముకో అయితే. పో పో, ఆ హోటల్ కాడికి పోయి ఛాయ్ అన్న తాగొస్తా. చోటు అటు వెళ్ళగానే పోతురాజు చెట్టు దగ్గరకు వచ్చి ఆ బర్రె తలుగు విప్పి మెల్లగా ఆ చెట్టు వెనక నుంచి ఆ బర్రెని తీసుకుని ఇంటికొచ్చాడు. దాన్ని 10 రోజులు తన దగ్గర ఉన్న మిగతా బర్రెలతో ఉంచుకుని వేరే వాడికి అమ్మేయడానికి బేరం తెచ్చుకున్నాడు. అన్న చెప్పు, దీని ధర? రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంది. నువ్వు ఏ గడ్డి వేసినా మేస్తుంది. సరే అన్న, ఎంతో చెప్పు. 10 ఎక్కువనో తక్కువనో? ఓ లచ్చయ్యి. ఏంది లచ్చనా? నువ్వే ఉంచుకో అన్న, నాకొద్దు. అరే ఎంత ఇస్తావో చెప్పరాదన్న, ఉరకబడితివి. అన్నకాడికి అవుతుందా? ఇగో అన్న, ఇంకో మాట లేదు, 75,000 ఇస్తా, బర్రెని కొట్టి. అంత తక్కువనా అన్న? చ, నాకు లాస్ వచ్చినా సరే నువ్వు దూరం నుంచి వచ్చినావని ఇస్తున్నా. ఇక కొట్టుకోబో. పోతురాజు డబ్బులు లెక్క పెట్టుకుంటూ 75,000 లాభం. ఇలా పోతురాజు ప్రతి వారం పశువుల సంతకెళ్ళి పశువుల్ని దొంగతనంగా కొట్టుకొచ్చి వాటిని 10-15 రోజులు తన దగ్గరే ఉంచుకుని అమ్మేసేవాడు. అలా అతని దగ్గర ఇప్పుడు చాలా పశువులున్నాయి. ఒకరోజు వాటిని పచ్చిగడ్డి మైదానంలో మేత కోసం తిప్పుతూ ఉన్నాడు. అలా అతను తిప్పుతూ ఉండగా అతని పశువుల కంటే ఎక్కువ పశువులున్నట్టు కనిపించింది. బర్రెలేమో ఎక్కువ కనిపిస్తున్నాయి, లెక్క పెడదాం. ఒక దున్నపోతు ఎక్కువ ఉంది. ఈ దున్నపోతే ఏడికేం చచ్చింది? ఆ దున్నపోతు దగ్గరికి వెళ్ళి ఏడికేం చచ్చినవే? కొట్టొద్దు, నేను వేరే గ్రహం నుంచి వచ్చినా. నీకు మాట్లాడొచ్చా? మా గ్రహంలో అన్ని జీవులు మాట్లాడుతాయి. అక్కడ కరువు ఏర్పడి గడ్డి లేక ఇక్కడికి వచ్చినా. ఏంది, మీ గ్రహంలో గడ్డి లేదని వచ్చారా? ఎగురుకుంటూ వచ్చినావా? అవును, కావాలంటే చూడు, నాకు రెక్కలున్నాయి. రెక్కలు చూశాక పోతురాజుకి దున్నపోతు చెప్పిన మాటల మీద నమ్మకం కలిగింది. అంతలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. పొద్దుగాల లేచిన గడియ మంచిగున్నది. ఈ రెక్కల దున్నపోతు మన మందలకు వచ్చింది. దీన్ని ఎవరికన్నా బేరం పెడితే మస్తు పైసలు. ఆ బర్లంగడి పక్కకు జూ పార్క్ ఉన్నది కదా, వాళ్ళకి అమ్ముతా, బొచ్చెడు పైసలు వస్తాయి. రేపే దీన్ని బేరం పెడతా. ఇగో, నువ్వు నీకు నచ్చినన్ని రోజులు నా మందల్నే ఉండు, నా దొడ్లనే వండు. సరే, నేను ఫోన్ మాట్లాడాలి, ఇప్పుడే వస్తా. జూ పార్క్ వాళ్ళకి ఫోన్ చేసి రెక్కల దున్నపోతుని 10 లక్షలకి బేరం పెట్టాడు. జూ పార్క్ వాళ్ళు 4 రోజుల్లో వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. ఒకరోజు పశువులన్నీ మైదానంలో గడ్డి మేస్తూ ఉన్నాయి. వేరే దున్నపోతు ఒకటి ఈ మ్యాజికల్ దున్నపోతు దగ్గరికి వచ్చి, నిన్ను ఆ పోతురాజు నమ్మించి గొంతు కొయ్యాలని చూస్తున్నాడు. అందుకే నీకు మంచి గడ్డి దానా పెట్టి మచ్చిక చేస్తున్నాడు. అదేం లేదు, అతను మంచివాడు. వాడు పెద్ద దొంగ, మా అందరిని దొంగతనంగా తీసుకొచ్చిండు. ఇప్పుడు నిన్ను కూడా జూ పార్క్ వాళ్ళకు బేరం పెట్టిండు. ఈరోజో రేపో వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకోబోతారు. అంతా తెలుసుకున్న మ్యాజికల్ దున్నపోతు, చూద్దాం, మీరు చెప్పేది నిజమో లేక అబద్ధమో. కొంతమంది పెద్ద పెద్ద వలలు పట్టుకుని రావడం కనిపించింది. వాళ్ళు ఈ దున్నపోతు దగ్గరకు వచ్చి వల వేస్తూ ఉండగా ఈ దున్నపోతు ఎగిరి చాలా దూరం వెళ్ళిపోయింది. ఏం మనుషులు ఉన్నారయ్యా, అది రెక్కల దున్నపోతూ, దాన్ని ఒడుపు చూసి మిస్ కాకుండా పట్టుకోవాలని చెప్పిన చల్ మొత్తం ఆగం చేసిండ్రు. ఫోన్ రే. ఏడికి పోయేది, మా దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ఇచ్చేయి. పైసలు లేవు, ఖర్చు అయిపోయినాయి. డబ్బులు ఇచ్చే వరకు నీ ఇల్లు మేము ఉంచుకుంటాం, ఎల్లు. వాళ్ళు వెళ్ళగానే
పోన్రిరా, నా దగ్గర మస్తు బర్రెలు దున్నపోతులున్నాయి. వాటిని అమ్ముతే సింగిల్దేంది అంతకన్నా పెద్దిల్లు కట్టుకుంటా. ఎక్కడా తన బర్రెలు కనిపించలేదు. అంతలోనే మ్యాజికల్ దున్నపోతొచ్చి, నన్నే మోసం చేయాలని చూసినావు కదా, అందుకే నీ దొంగ బర్రెలన్నింటినీ ఎక్కడి నుంచి తెచ్చినవో అక్కడికే తీసుకుపోయి ఇడిచిపెట్టొచ్చిన. ఆ మాటకి పోతురాజు షాక్ అయిపోయాడు. మహేష్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. అలా వైకుంఠపురం సినిమా టికెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉన్నాడు. అరే చి, ఒక్క టికెట్ కూడా లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉండి ఫస్ట్ డే సినిమా చూడకపోతే ఇంకేమైనా ఉందా? అమ్మో, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెటు అని దేవుడికి దండం పెట్టుకున్నాడు. అప్పుడే బుక్ మై షో కింద లుక్ మై షో అనే లింక్ కనబడింది. అది చూసి, లుక్ మై షోనా? ఇది ఎప్పుడు చూడలేదే నేను. కొత్త వెబ్సైట్ అనుకుంటా, ఓసారి చూద్దాం అని అనుకుని ఓపెన్ చేశాడు. అందులో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఉన్నావు దేవుడా, నాకు తెలుసు నువ్వు ఉన్నావు. అవును, ఇన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయేంటి? అయినా నాకు కావాల్సింది కూడా ఖాళీగా ఉండడమే కదా అని అనుకుని ఒక టికెట్ బుక్ చేశాడు. ఎస్, నా టికెట్ అయితే దొరికింది అని ఆనందపడుతూ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, హలో మామా, రే అలా వైకుంఠపురం సినిమా టికెట్లు కావాలనా? టికెట్లు కావాలని అడుగుతున్నావురా? నిన్నటి సంధి వెబ్సైట్ ఎదురు కూర్చొని ఒక్క టికెట్ అయినా దొరక్కబోతుందా అని చూస్తున్నా. వెబ్సైట్ లో చూడకపోతే నన్ను అడగొచ్చు కదరా. అరే ఇప్పుడు అడుగుతున్నా కదరా, ఒక్క టికెట్ రా. నేనున్నా కదా, నువ్వు టెన్షన్ పడకు. నీకు కార్నర్ సీట్లు ఇస్తా, నీళ్ళెవ్వరిని తోలుకొని పో. థ్యాంక్స్ మామా. మహేష్ టికెట్స్ ఇస్తున్నాడని చాలా మందికి తెలిసింది. ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి టికెట్లు అడుగుతూ ఉన్నారు. అందరికీ టికెట్లు బుక్ చేశాడు. సాయంత్రం వరకు 100కు పైగా టికెట్లు బుక్ చేశాడు. తెలిసిన వాళ్ళందరిలో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. హలో అన్నా, అన్నా ఒక్క 4 టికెట్లు కావాలన్నా, ప్లీజ్ అన్నా. అరే ఎన్నిసార్లు అడుగుతారు, ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి 150 టికెట్లు కావాలని చెప్పిన. ఇప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఇంకో 4 టికెట్లు కావాలని అడిగితే మంచిగా ఉండదు కదా తమ్మి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క 4 అన్నా. నేను అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అన్నా. సరే సరే, అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అంటున్నావు కదా. సరే, నేను అల్లు అర్జున్ గారితో మాట్లాడి ఓ 10 టికెట్లు ఇప్పిస్తా గానీ మళ్ళా అడగొద్దు మరి. సాయంకాలం మహేష్ ఫ్రెండ్ అశోక్ మహేష్ రూమ్ కి వచ్చాడు. అరే అశోక్ కాకా, రా కూసో. రే ఎట్లా దొరికినాయిరా నీకు అన్ని టికెట్లు? నాకొక్క టికెట్ కూడా దొరకలేదు. ఏదో లేరా, నాకున్న పరిచయాలు నాకున్నాయి. నాకు తెలియని వాళ్ళెవర్రా చెప్పు. సరే చెప్తా గాని ఎవ్వరికి చెప్పకు అని లుక్ మై షో వెబ్సైట్ చూపించాడు. అరే ఇందులోనే బుక్ చేసినాగాక. రే ఇది ఫేక్ సైట్ రా, పోలీసులు ఇందులో బుక్ చేసుకోకండి అని ఇప్పటికే అనౌన్స్ చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేదో టికెట్లు ఇప్పించినావు కదని జనాలందరూ నిన్ను చూడనీకొచ్చినారా, బయటే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తావురా? కిటికీలోంచి బయటకి చూశాడు. బయట గుంపులు గుంపులుగా జనాలున్నారు. వాళ్ళని చూసి భయపడ్డ మహేష్, రే ఇప్పుడు ఏం చేయాలరా? వాళ్ళకి దొరికిందనుకో నా బొక్కలు చూర చూర చేస్తారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవాలి అని వెనక డోర్ నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోతూ ఒక కార్ని గుద్దుకున్నాడు. అబ్బా, చస్తిరా నాయనా అని అనుకుంటూ ఉండగా ఆ కార్లో నుంచి అల్లు అర్జున్ దిగి మహేష్ దగ్గరికొచ్చి లేపాడు. ఏంటయ్యా ఎందుకలా పరిగెడుతున్నావు? అశోక్ జరిగిందంతా చెప్పాడు. అంతా విని, భయపడకు, నేను ఆ టికెట్లన్నీ ఇప్పిస్తా. మళ్ళెప్పుడు అలాంటి ఫేక్ సైట్లను నమ్మి మోసపోకు. చాలా థ్యాంక్స్ సార్. దీనికి థ్యాంక్స్ ఒకటే సరిపోదు. బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ లో గాల్లో కోట ఎగరేయడాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేయ్ అని చెప్పి కార్ ఎక్కడానికి వెళ్తుండగా, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.